హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అంటున్నాను. చాలా రోజులు అయిపోయింది, ఇంక డిలే చేయకూడదు. దిస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై సన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. ఆర్ట్స్ అన్ని చూసారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ లాస్ట్ పార్ట్ అండి. ఇంకా ఇది మొత్తం సెలబ్రేషన్ వీడియో. ఇంకా సెలబ్రేషన్ వీడియో ఎక్కువ లేదు, ఎందుకంటే బాబు కొంచెం ఏడ్చాడు అనమాట. సో మేము వీడియో ఎక్కువ తీయలేకపోయాం, కొంచెం హడావిడి అయిపోయింది ఆ టయానికి. సో ఒక 5 minutes వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మా బాబు బర్త్డే అండ్ కేక్ కటింగ్ అండ్ డిన్నర్ స్పెషల్స్ అన్నీ ఆల్రెడీ మీరు చూసారు కదా. సో ఇక్కడ కొన్ని రిలేటివ్స్ వచ్చిన మూమెంట్స్, అవన్నీ క్యూట్ మూమెంట్స్ ఇక్కడ యాడ్ చేశాను. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. సో ఇంట్లో బాతింగ్ సెక్షన్ ప్రీ బర్త్డే షూట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా మేము కిందకు వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ కింద కూడా మొత్తం రిలేటివ్స్ అందరూ వచ్చేసారనమాట. సో ఇంకా కేక్ కట్ చేద్దాము మళ్ళీ, ఎందుకంటే లేట్ అయిపోతే కొంచెం వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు నైట్ మరీ లేట్ అయిపోద్దని చెప్పి మేము స్టార్టింగ్ ఇంకా 8 o'clockకి అలా కేక్ పెట్టేసామన్నమాట. కొంచెం ఎక్కువగా ఊరి నుంచి ఎక్కువ మంది వచ్చారు. సో మళ్ళీ చీకటి అయిపోయింది అనుకో, వెళ్ళటానికి ఇబ్బంది పడతారని చెప్పి మేము ఇంకా స్టార్టింగ్ రాగానే ఇంకా రిలేటివ్స్ అందరూ ఉన్నారు, పిల్లల్ని కూడా చాలామంది గ్యాదర్ చేసాము. మా బాబు మాత్రం టోపీ కానీ, మా పాప మాత్రం అసలు ఒకటే గోల. పాప బర్త్డేకి మాత్రం ఇలా లేదండి, ఎంత పీస్ఫుల్గా పాప ఎంజాయ్ చేసిందో. తను బాగా సపోర్ట్ చేసింది, బట్ వీడు అసలు అలా కాదు, ఏడుస్తున్నాడు. కొంచెం ఆ డ్రెస్ కూడా కంఫర్ట్గా లేదు. సో వేరే డ్రెస్ వేద్దామన్నా అసలు సరిగ్గా ఈవెన్ రెడీ కూడా చేయలేదు, అసలు ఏడుస్తున్నాడు. కొంచెం తనకి కంఫర్ట్గా లేదనమాట. సో అప్పటికి ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చేసి కొంచెం కంజెస్టెడ్గా అయిపోయి కొంచెం అసలు గాలి ఆడట్లేదు. ఎంత కూలర్స్ పెట్టుకున్నా కూడా వాడికి కొంచెం ఫస్ట్ నుంచి మా బాబు కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ. సో ఇంకా జనాలు చూసి ఇంకా ఏడుస్తున్నారు. ఎప్పుడు ఇంట్లోనే నేను బాబు అలా ఇంట్లోనే ఉంటాం కదా, ఒకేసారి అంతమందిని కూడా చూసి వాడు కొంచెం బాగా సఫోకేటింగ్ అయిపోయి బాగా ఏడుస్తున్నాడు అనమాట. ఫొటోస్కి అయితే ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. అసలు ఒక్క ఫోటో కూడా సరిగ్గా వచ్చిందో లేదో మాకు కూడా తెలియదు. ఇంకా మేము ఫొటోస్ తీసుకోలేదన్నమాట. ఫొటోస్ అండ్ వీడియోస్ 2 పెట్టుకున్నాము, కానీ అవి ఒక్కటి ఫోటో కూడా అసలు ఆ ఫోటో అతన్ని పిలుస్తున్న ఒక్క ఫోటో కూడా అతను అస్సలు చూడలేదు. ఇంకో వాళ్ళే ఎలా తప్పలు పడి ఎలాగోలా చేసేసారనమాట. సో మా మరదలకి చెప్పానమాట, కొన్ని వీడియోస్ తీసి ఉంచమ్మా అని చెప్పి. సో తనకు కూడా ఇంకా రిలేటివ్స్ ఎక్కువ వచ్చి తలిపి కొంచెమే క్యాప్చర్ చేయగలిగింది. సో వచ్చినంత వరకు బాగానే క్యాప్చర్ చేసింది. సో ఇంకా కొంచెం కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత మేము ఇంకా రిలేటివ్స్ అందరూ డిన్నర్ చేస్తున్నారు. సో ఆ డిన్నర్ మొత్తం నేను ఇంకా రిలేటివ్స్ ఎంతమంది వచ్చారు ఏంటనే ఒకసారి అందరినీ పలకరిస్తున్నాం. నేను మా హస్బెండ్ స్టేజ్ దిగొచ్చేసి బాబుకి ఇంకో డ్రెస్ కూడా వేద్దామని చెప్పి, పాపకు మాత్రం ఒకటే డ్రెస్ తీసుకున్నాము. తనని కూడా సింపుల్గా రెడీ చేసాము, ఎందుకంటే తను మళ్ళీ ఎక్కువగా రెడీ చేస్తే తను అస్సలు ఉంటుంది. తన కోన్లో ఒక ఫ్రాక్ తీసుకొచ్చి ఇంక తన్ని వదిలేసాం అనమాట ఆడుకోమని చెప్పి. మా వాళ్ళ పిల్లలు అండ్ మా తోడికోడల పిల్లలు ఇంక అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో తీసేటప్పటికి ఆల్మోస్ట్ సగం మంది వచ్చేసి కేక్ కటింగ్ అయిపోయింది, కొంతమంది తినేసి కూడా వెళ్ళిపోయారనమాట. సో లాస్ట్లో ఇంక మేము స్టేజ్ దిగేసి ఇంకొకసారి అందరినీ పలకరిస్తున్నాము. బాబుని కూడా నెక్స్ట్ వేరే కొంచెం కంఫర్ట్గా ఉన్న డ్రెస్ వేసి కొన్ని దాంట్లో పిక్చర్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ ఇంకో డ్రెస్ వేసినా కూడా వాడు అలానే చేశాడు. సో మొత్తం ఎక్కడైతే మేము లైటింగ్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాం అక్కడ ఉండకుండా ఇప్పుడు ఎక్కడైతే మేము డిన్నర్ సెక్షన్కి మేము ఇక్కడ రెడీ చేసుకున్నాం అక్కడ కొన్ని ఫొటోస్ కొంచెం తీయనిచ్చాడు అనమాట. సో ఇక్కడ లైటింగ్ సెక్షన్ అవి ఎలా వచ్చాయో అంటే ఇంకా తెలియదు. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి వీడియోస్ అవి ఒకసారి ఏమైనా మంచిగా ఉంటే దాంట్లో పెడతాను. సో చాలా మా బాబుకి గిఫ్ట్స్ కూడా బాగా వచ్చాయి, ఎక్కువగా కారు అవన్నీ కూడా. ఇంకా మా మావయ్య మా బాబుని ఎత్తుకున్నాడు. నేను కొన్ని వీడియోస్ తీస్తున్నాను. కొంచెం డిలేనే అయిపోయింది ఆల్మోస్ట్ మేము దిగటమే, ఎందుకంటే పైన కొంచెం బాత్ అది కొంచెం లేట్ అయిపోయింది కదా. సో ఇంక కిందకి రాగానే ఇంక గొడవ ఇట్లా అయిపోయింది. సో ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే కొంచెం బాగుండేది, కానీ మనకు కుదరలేదు. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి. పిల్లలు అసలు బాగా ఏడ్చేశారు. సో ఇంక ఫస్ట్ బర్త్డే అంటే ఇంక అంతే కదా. సో డెకరేషన్వి ఆ ఫుడ్వి అక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. ఆ బాతింగ్ వీడియో మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. కొంచెం ఇక్కడ మాత్రం కొంచెం జనాలు ఉన్నారని చెప్పి కొంచెం అటు ఇటుగా బట్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో మీరు వీడియోస్ మొత్తం చాలా బాగా ఫాలో అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సో కొన్ని పిక్చర్స్ ఇవి రిలేటివ్స్ని కొంచెం ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు ఎక్కడ మిస్ చేయకుండా వాచ్ చేసేసేయండి. నెక్స్ట్ ఈ మంత్లోనే మా పాప బర్త్డే కూడా ఉంది. నేను ఈ వీడియోస్ పోస్ట్ చేసేటప్పటికి మా పాప బర్త్డే కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా పాప బర్త్డే వస్తూ ఉంటాయి అనమాట. అనుకోకుండా నాకు 2 బేబీస్ జూన్లోనే అయింది. యాక్చువల్లీ జూన్ తర్వాత అనుకున్నాను బాబుది, బట్ తను
వాడిదే ముందు అయిపోయింది బర్త్డే. సో పాపది ఈ మంత్ జూన్ 24th బర్త్డే అయింది. సో నీకు నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా లేట్ చేయకుండా ఇంకొకటి పాప బర్త్డే వ్లాగ్స్ ఉన్నాయి. అవి కూడా ఒక బర్త్డే పార్టీ వ్లాగ్ ఒక 2 వ్లాగ్స్ లాగా పెట్టేస్తాను. సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లాస్ట్ టిల్ ది ఎండ్ వాచింగ్ వితౌట్ స్కిప్పింగ్. మోర్ ఇంట్రెస్టింగ్ నా వ్లాగ్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి అండ్ పార్ట్స్ కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ.